నేను నియర్లీ ఒక 4 వీక్స్ బ్యాక్ జాయిన్ అయ్యాను అడిషనల్ కమిషనర్గా. సో నేను వచ్చినప్పుడు ఈ ఈకో వైజాగ్ అనేది కాన్సెప్ట్ ఈజ్ ఆల్సో అండర్ మీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్. ఈ ఈకో వైజాగ్లో మా ఒక ముఖ్య ఆబ్జెక్టివ్ అనేది మన గ్రీన్ కవర్ని 50% వరకు పెంచాలని. సో 50% పెంచాలని ఇప్పుడు 35% ఉంది. మ్యాక్సిమం మన వరల్డ్లో సింగపూర్ హ్యాస్ ద హైయెస్ట్ విత్ 46% గ్రీన్ కవర్. సో దానికన్నా ఎక్కువ మనం ప్రయత్నం చేసి అచీవ్ చేయాలనేది ఒక మెయిన్ ఆబ్జెక్టివ్. దీంట్లో వన్ ఆఫ్ ద మేజర్ వేస్ వీ కెన్ అచీవ్ ఇట్ ఈస్ బై టెరెస్ గార్డెన్, కమ్యూనిటీ గార్డెన్స్. సో దీనికోసం మన ఈ యూసీడీ, దట్ ఈస్ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వాళ్ళని మొబిలైజ్ చేసి, సో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు సెటప్ చేయడం అనేది వీ హ్యావ్ ఆల్రెడీ డన్ సమ్. బట్ ఇది మా సైడ్ నుంచి కాకుండా ఈరోజు ఐ థింక్ లాస్ట్ వీక్ మన రత్నం గారు వచ్చారు అండ్ మన డిప్యూటీ మేయర్ గారు వచ్చారు. ఇద్దరు వచ్చి బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ ప్యాషనెట్. సో దే టోల్డ్ మీ ఇట్లా యూ ప్లీజ్ కమ్ ఓవర్, వీ హ్యావ్ సమ్ ఐడియాస్. సో ఈ ఐడియాస్తో పాటు ఇక్కడ ఈ మీటింగ్ కూడా కాల్ ఫర్ చేశారు విత్ ఆల్ అదర్ ప్యాషనెట్ సచ్ ఆర్గనైజేషన్స్ అండ్ పీపుల్. సో ఈరోజు మీరందరూ దిస్ ఈస్ అవర్ ఆబ్జెక్టివ్. హౌ టు అచీవ్ ఇట్, వీ కెన్ అచీవ్ ఇట్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు నేను ఒక మేడం గారి ఇంటికి వెళ్ళాము. ఐ థింక్ ఇట్ వాజ్ వెరీ లైక్ ఒక్క స్పేస్ కూడా వదలలేదు. ఐ థింక్ వీ డెంట్ హ్యావ్ అ ప్లేస్ టు స్టాండ్. అన్ని ప్లాంట్స్ గ్రో చేశారు అండ్ ఆల్ ఇట్ ఈస్ ఆల్సో డిఫరెంట్ లెవెల్స్లో కూడా గ్రో చేశారు. సో దట్ కైండ్ ఆఫ్ ప్యాషన్ ఇఫ్ వీఆర్ ఏబుల్ టు స్ప్రెడ్ ఇట్ టు పీపుల్, అది సస్టైనబిలిటీ. దెన్ ఇప్పుడు I think the most of it, or nearly 100%, will be organic also. So in that way, we will also be able to get some healthy, non-pesticidal, fertilizer-free food also readily available. Idi kaakunda manaki we have a lot of space which we should not waste. So మాకు ఇప్పుడు ఈ టెరెస్ గార్డెన్స్, ఈ రూఫ్ గార్డెన్స్, ఈ కమ్యూనిటీ గార్డెన్స్తో పాటు మాకు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకొక స్కీమ్ అనేది లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ లాంచ్ చేశారు. వీఆర్ జస్ట్ స్టార్టింగ్ ద సర్వే. దట్ ఈస్ పిఎం సూర్య ఘర్. దట్ ఈస్ ఈ సోలార్ ప్లాంట్స్ ఆన్ ఆల్ ద రూఫ్ టాప్. సో ఐదర్ దిస్ ఆర్ దట్, మేము ఏదో ఒకటి యూస్ చేస్తే ఐదర్ వి మేక్ ఇట్ గ్రీన్ ఆర్ వి హెల్ప్ గెట్ గ్రీన్ ఎనర్జీ. సో ఐదర్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇఫ్ వీఆర్ ఏబుల్ టు యూస్, ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఐ థింక్ వీ వుడ్ హ్యావ్ అచీవ్డ్. సో ఐ థింక్ ఇక్కడ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం లాస్ట్ మంత్ మన డిప్యూటీ మేయర్ గారు అండ్ రత్నం గారు ఐ థింక్ హ్యాడ్ ఎ మీటింగ్ అండ్ దే ప్రామిస్డ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. సో మీ సైడ్ నుంచి వీ వుడ్ లైక్ టు హ్యావ్ సమ్ సజెషన్స్. ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాం, ఇన్ వాట్ వే కెన్ వీ కొలాబరేట్ సో దట్ వీ కెన్ గో ఫర్. సో రత్నం గారు, మీరు యూ కెన్ స్టార్ట్. యూ కెన్ జస్ట్ శ్రీధర్ గారికి ఏవైతే 10 అడిగారో 10 నేను మీకు వాట్సాప్ చేశాను సార్. ఆ 10 అంశాల్లో ఏంటంటే ప్రధానంగా ఒకటి మట్టి అన్నది అందరూ అడుగుతున్నారండి. మట్టి ఏంటంటే మట్టి అనేది చాలా ఖరీదుగా ఉంది సార్. ఎందుకంటే ఒక మూట కొనుక్కోవాలంటే 100 రూపాయల నుంచి 200 ఉంది సార్. అదే మట్టి గెత్తము కలిపి కొనుక్కోవాలంటే 200 పైన అవుతుంది సార్. మినిమం ఒక 10 బ్యాగుల వరకు మట్టి మనం ఇవ్వగలిగితే వాళ్ళ ఇంటిలో కిచెన్ వేస్ట్ని ఎరువు తయారు చేసుకుంటూ వాళ్ళ కూరగాయలు పండించడానికి కానీ మనం సహకరిస్తే దాదాపుగా మేజర్ అమౌంట్ ఒక 1000 రూపాయలు అండి. అది ఇస్తే మేము ముందు ప్రారంభిస్తాము అని చాలామంది అడగడం జరిగిందండి. తర్వాత ఇళ్ల దగ్గర కొన్ని కూరగాయలు అది పండ్ల జాతి మొక్కలు పెంచుకుంటాము. గతంలో మాకు అలాంటి ఇవ్వడం జరిగింది. అలాంటి ఇస్తే మేము పెంచుకుంటాం అని కొంతమంది వచ్చారండి. అంటే యాక్చువల్గా హుదూద్ తుఫాన్ తర్వాత మనం ఏం చేసామంటే ఒక 40 స్లమ్స్లో డిఫరెంట్ సిఎస్ఆర్ కింద ఇండస్ట్రీ వాళ్ళు ఇచ్చిన మొక్కలు ఎవరి మొక్కలు ఎలా అడాప్ట్ చేసుకుని పెంచుతారు దాని మీద జియో ట్యాగింగ్ చేశారు. ఆ 40 స్లమ్లోనే అవి